Welcome back to our channel, Learning Pages. If you're new to this channel, please subscribe for more videos and updates. ఇవాళ మనం చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే CPT గైడ్లైన్స్ ఫర్ pathology and radiology 80,000 సిరీస్. సో గైడ్లైన్స్కి వచ్చేసరికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ 80,000 సిరీస్ అనేది టోటల్గా పెథాలజీకి సంబంధించిన టెస్ట్లు అని ఉంటాయి. దీన్ని మనం ఇక్కడ ప్యానల్స్ అని అంటాం. సో ఈ ప్యానల్స్కి వచ్చేసరికి మీరు చూస్తే అక్కడ CPT బుక్లోని ఈ ప్యానల్స్ అని ప్రతి ఒక్క దానికి ఇచ్చిన లోపల టెస్ట్లు ఉంటాయి అన్నమాట. బైకాల్మెంట్ అని, సోడియం అని, ఇలా డిఫరెంట్గా ఉంటాయి. సో వాటికి పక్కన వాటి ఓన్ కోడ్స్ ఇండివిజువల్గా ఉంటాయి. డైరెక్ట్గా అవన్నీ కలిపి ఒక ప్యానల్లో ఒక సింగిల్ కోడ్గా ఉంటుంది. సో ఏంటి ఇది అంటే ఇప్పుడు క్వశ్చన్లోని మనకి ప్యానల్ ఇచ్చాడే అనుకోండి. సో ఒక క్వశ్చన్లో డైరెక్ట్గా ఒక 2-3 టెస్ట్లు ఇచ్చాడు అనుకోండి. మీరు అవన్నీ చూడండి, అవి అసలు ఆ ప్యానల్ అన్నీ ఇంక్లూడ్ అయ్యాయా లేదా అని. టోటల్గా అన్ని టెస్ట్లు ఇంక్లూడ్ అయిపోతే ప్యానల్ కోడ్ మీకు ఇచ్చేస్తారు. ఒకవేళ అలా ఇవ్వలేదు, ఏవో ఒక 2-3 మిస్ అయినాయి టెస్ట్లో అంటే ప్యానల్ ఇచ్చేసి పక్కన ఈ టెస్ట్ ఏదైతే ఉందో అది మీరు ఇస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు ప్యానల్ టోటల్గా 80,000 సిరీస్, ఫర్ ఎగ్జాంపుల్ 80047 ఉంది లేదా 48 ఉంది. సో వీటిలో అన్ని టెస్ట్ కూడా ఏదో ఒకటి మిస్ చేశారు. సో 80047 ఇచ్చేసి ఆ మిస్ చేసిన టెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు అక్కడ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు దీంట్లో ఇంకా థెరపెటిక్ డ్రగ్ అని, నెక్స్ట్ వచ్చేసరికి డెఫినెటివ్ డ్రగ్ ఎస్సీస్ అని ఇలా ఇస్తారన్నమాట. సో మీరు డైరెక్ట్గా ఇప్పుడు CPT బుక్ ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్గా కనిపించేస్తాయి, ఒక టేబుల్ లాగా ఇచ్చేసి. సో మీరు ఇచ్చిన ఒక స్పెసిఫిక్ టర్మ్ని మీరు వెతుక్కుంటే మీకు అక్కడ కనిపిస్తుంది, ఆ కోడ్ మీకు చేస్తే అయిపోయింది. వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ అండ్ మోస్ట్ స్కోరింగ్ ఏది అంటే ప్యానల్సే. సో ఇక్కడ ఏంటంటే 51 52 ఉంటాయి కదా, ఈ రెండు ఏంటి మన మోడిఫైయర్స్. ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తారన్నమాట మోడిఫైయర్స్ అక్కడ క్వశ్చన్లోని ఇచ్చిన ఆప్షన్స్కి. అసలు ఈ 2 మోడిఫైయర్స్ అనేవి మన ప్యానల్ కోడ్స్కి అసలు యూజే చేయకూడదు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఏదైనా టెస్ట్ కానీ ఓవర్లాప్ అయింది అనుకోండి 2-3 ప్యానల్స్ తోటి, అప్పుడు కోడ్ ఏదైతే అంటే ఇప్పుడు ఆ ప్యానల్స్లో ఏ దానికి ఎక్కువ టెస్ట్ ఉంటాయో అది ఫస్ట్ మీరు కోడ్ చేసి ఆ తర్వాత ఇండివిజువల్గా మిగిలిన టెస్ట్లు మీరు కోడ్ చేయాలి, అంటే రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్కి వచ్చేసరికి ఇప్పుడు 51 ఉంది కదా మోడిఫైయర్, అంటే మల్టిపుల్ ప్రొసీజర్స్ కదా, ఇది అసలు యూజే చేయకూడదు. మల్టిపుల్ ల్యాబొరేటరీ టెస్ట్లు కానీ చేస్తే, అంటే ఇప్పుడు CBC చేస్తారు, బ్లడ్ టెస్ట్ చేస్తారా, ఇప్పుడు యూరిన్ టెస్ట్ చేస్తారు కదా, ఇలా డిఫరెంట్ టెస్ట్లు ఉన్నాయి కదా, మల్టిపుల్ ప్రొసీజర్స్ అని చెప్పేసి 51 ఇవ్వకూడదు. మల్టిపుల్ ప్రొసీజర్స్ అనేది సర్జరీలో యూజ్ చేస్తారు కానీ ల్యాబొరేటరీ టెస్ట్కి యూజ్ చేయరు. సో 51 మోడిఫైయర్ అనేది అసలు వేయకూడదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి క్లినికల్ పెథాలజీ ఉంటుంది కదా, వీటికి కన్సల్టేషన్ కోడ్స్ వచ్చేసరికి ఎట్టి పరిస్థితుల్లోని వీటితోటి మనము ENM కోడ్స్ ఉంటాయి కదా, ఒకవేళ సేమ్ డేట్ ఆఫ్ సర్వీస్ కానీ చేశారు ఇప్పుడు అంటే ఇప్పుడు ఏదో క్లినికల్ పెథాలజీ కన్సల్టేషన్ కోడ్స్ అని వచ్చాయి మనకి క్వశ్చన్లో. వచ్చినప్పుడు ENM కోడ్స్ అనేవి మనం రిపోర్ట్ చేయకూడదు ఇన్ కేస్ అది సేమ్ డే ఆఫ్ సర్వీస్ అయితే అనమాట. ఇఫ్ క్లాస్ ఉంది అది చూడండి, సేమ్ డేట్ ఆఫ్ సర్వీస్ కానీ చేస్తే క్లినికల్ పెథాలజీ కన్సల్టేషన్ కోడ్స్లోని అప్పుడు ENM కోడ్స్ అనేది రిపోర్ట్ చేయకూడదు. ఫైనల్గా వచ్చేసరికి ఏంటంటే ప్రెజెంట్ డ్రగ్ క్లాస్ స్క్రీనింగ్ ఉంటాయి కదా, ఇవి ఫస్ట్ ఎప్పటికీ మల్టిప్లై చేయకూడదు, అంటే 2 3 4 అనేది వేయకూడదు. ఇక మెయిన్ వచ్చేసరికి ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ప్యానల్ కోడ్స్లో ఏంటంటే ఇచ్చిన క్వశ్చన్ అన్ని టెస్ట్లు కానీ ఉంటే కరెక్ట్గా ప్యానల్ కోడ్ వేస్తారు. ఒకవేళ లేకపోతే ఏమైనా మిస్ అయిన వాటిని ఇండివిజువల్గా మీరు వేస్తే అయిపోయింది. దీనికంటే స్పెసిఫిక్ గైడెన్స్ ఏమీ ఉండదు. కరెక్ట్గా ప్యానల్ కోడ్స్ ఉంటాయి, టెస్ట్లు ఇచ్చేస్తారు. మిస్ అయిపోయిన ఏమైనా టెస్ట్ ఉంటే దాన్ని సపరేట్గా కోడ్ చేసుకుంటారు, అంతే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, మేము వీలైనంత తొందరగా మీ యొక్క డౌట్ని రెక్టిఫై చేసి వీడియో పెడతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.